seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, కొంచెం స్పెషల్ ఉండబోతోంది అండ్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి పిల్లలకి. డైలీ వ్లాగ్స్ పెడదామని అనుకున్నాను కానీ నాకు చాలా అంటే చాలా బిజీ అయిపోయింది అనమాట మొత్తం అంతా. పైగా పండగ కూడా కదా, అస్సలు పెట్టడానికి అవ్వలేదు. మీకైతే అర్థమైపోయి ఉంటుంది అని అనుకుంటున్నాను, అందుకనే నేను ఎక్కడ కూడా పోస్ట్ అయితే పెట్టలేదు. సో ఫైనల్గా అయితే ఇంకొక వ్లాగ్, ఇది వచ్చి సాటర్డే. అసలు ఎంత బాగా గడిచిందంటే నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. పండగ బాగా అయింది అండ్ వీకెండ్ కూడా బాగా అయింది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మేమేంటంటే పండగ ముందే, అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట కంప్లీట్గా. 24th, 25th అండ్ 26th కంప్లీట్ క్లోజ్ ఉంటాయి. సో ముందరే అన్నీ తెచ్చేసుకోవాలి అండ్ ముందరే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి పండగకి కావాల్సినవన్నీ. అందుకని ఇంకా మేము అన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము ముందరే, ఎందుకంటే పద్దాక తిరగడం కష్టమని. ఇంకా సాటర్డే రోజు ఏంటంటే ఇంట్లో ఎచ్చాలవి కొన్ని అయిపోయినాయి అన్నమాట. అవన్నీ అయితే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు, మళ్ళీ కష్టం అయిపోద్ది అని చెప్పి మొత్తాన్ని అయితే తెప్పించేసాను. సో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈయన తీసుకుని వస్తూ ఉన్నారనమాట. అసలు ఫుల్ హెక్టిక్ అయిపోయింది సాటర్డే అయితే. నాకు ఎంత టెన్షన్ వచ్చిందంటే చెప్పలేను అనమాట. వంట లేట్ అయిపోయింది అండ్ సామాన్లు ఇదైపోయినాయి. అసలు ఎక్కడదక్కడ ఉంది, మెంటలు వచ్చేసింది అనమాట. ఎంత ఫాస్ట్గా చేశానో నాకే తెలీదు. అండ్ ఒకటి కాదు రెండు కాదు, ఆ రోజు సాంబార్ చేశాను, పులిహార చేశాను, పరవన్నం చేశాను, వైట్ రైస్ అండ్ ఈవినింగ్ కొన్ని చేయాలనుకున్నాం కుకీస్ లాంటివి క్రిస్మస్ కోసం అని చెప్పి. మామూలుగా ఇండియాలో అయితే కనుక బిస్కెట్స్లా చేస్తాం అనమాట. అత్తయ్య చాలా బాగా చేస్తారు, నాకు చాలా అంటే చాలా ఇష్టం అత్తయ్య చేసేవి. ఎప్పుడు అంటుంటా నేను తోటి, నాకు ఆ బిస్కెట్స్ తినాలని అనిపిస్తుంది, అసలు భలే ఉండేవి అని చెప్పి. ఇంట్లో చేసేవాళ్ళు అనమాట. ఒక్కటే చాలా ఫాస్ట్గా అయిపోయేవి చేయటం. అది ఆస్తమానం తలుచుకుంటూ ఉంటాను, అవి ఉంటే బాగుంటు, ఏదో ఒకటి తినడానికి ఉంటుంది. ఇప్పుడు పండగ వస్తుంది అండ్ పిల్లలు ఇంట్లో ఉన్నారన్నప్పుడు ఏదో ఒకటి తినడానికి చూస్తారు కదా. సో ఈవినింగ్ అయితే ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. ఇంకా అలా అని చెప్పి అనుకున్నాం అనమాట. సరే ఏదో ఒకటి అయితే చేసుకుందాం కుకీస్ లాంటివి అండ్ కేక్స్ కూడా చేయాలి, అవి కూడా ఉన్నాయి. రాబోతుంది వ్లాగ్, నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను అదంతాని. సో అవన్నీ అయితే అనుకున్నాం అనమాట, బుర్రలో అనుకుని లిస్ట్ అయితే రాసుకొని పెట్టుంచాను. ఇంకా ఈయన ఏంటంటే వరుస పెట్టి పాపం అటు ఇటు వెళ్తూ ఉన్నారు, అవన్నీ తీసుకుని వస్తూ ఉన్నారు. తెచ్చినట్టుగా నేను ఎప్పటికప్పుడు డబ్బాల్లో సర్దేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సర్దుకోలేదు అంటే కనుక ఎక్కడిదక్కడే ఉండిపోతాయి. ఇంకా అలానే అది పైపోతూ ఉంటాయి అన్నమాట పనులన్నీ. సో తేంగానే ముందరైతే సార్ట్ అవుట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఫ్రెష్గా కరివేపాకు తెచ్చారు 2 ప్యాకెట్లు. నిజంగా ఫారెన్లో ఉంటే కానీ తెలియదు కరివేపాకు విలువ ఏంటో. ఒక్క ఆకు కూడా వేస్ట్ కాకుండా చూస్తాం అనమాట. అసలు ఫ్రెష్గా ఉండింది. ఇంకా నేనేంటంటే పాపకు చెప్పాను, అవన్నీ కొంచెం ఆకులన్నీ తుంపి డబ్బాలో వేసేయమ్మా అని. ఇంకా అది హెల్ప్ చేస్తుంది నాకు. ఆ రోజు చాలా టెన్షను, అన్ని పనులు చాలా లేట్ అయింది. ఇంకా కుట్టిగాడేమో అస్తమానం లెగుస్తున్నాడు పడుకోకుండా. మామూలు కంగారు రాలేదు. నేను పాప మట్టుకే ఉన్నాం అనమాట. ఈయన బాబు తిరుగుతున్నారు ఇంకా అటు ఇటు అవి ఇవి అనుకుంటాను. ఇంకా అలా అయిపోయింది. టెన్షన్గా మొత్తానికైతే వంట పని కంప్లీట్ చేశాను. ఎందుకంటే నాకు ఆ రోజు శారీ కట్టుకోవాలని అనిపించింది. ఇంకా శారీ కట్టుకున్నాను అనమాట. అసలు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే హాలిడేస్ స్టార్ట్ అయినాయి పిల్లలకి అండ్ మొత్తం క్రిస్మస్ వైబ్ నడుస్తోంది. వంటలో ఒక పక్కన మంచి ఫీల్ ఉండింది అనమాట ఆ రోజైతే. కొన్నిసార్లు ఎంత స్ట్రెస్గా ఎంత టెన్షన్గా అనిపిస్తుంది అంటే టైంకి పనులు అవ్వకపోతే, అందరికీ ఇలాగే ఉంటుందేమో మోస్ట్లీ ఆడవాళ్ళకి మెయిన్గా, టైంకి వంట అవ్వకపోతే వంట లేట్ అయిపోద్ది, భోజనం లేట్ అయిపోద్ది అని చెప్పి ఎంత స్ట్రెస్ ఫీల్ అయిపోతాము, టెన్షన్ వచ్చేస్తుంది, ఒక రకంగా అరిచేస్తూ ఉంటాం అనమాట. అదే సిచ్యువేషన్ నాకు ఆ రోజు అయింది.
మామూలుగా అరవలేదు, మెంటల్ వచ్చేసిందనమాట. మామూలు మెంటల్ రాలేదు. ఎందుకంటే అప్పటికే 3 అయిపోతుంది, వంట అవ్వలేదు, పిల్లలకి ఫుడ్ లేట్ అయిపోతుంది, చాలా టెన్షన్ అయిపోయింది. అసలు నేను ఎందుకు అరుస్తున్నానో దేనికి అరుస్తున్నానో నాకే అర్థం కాదు కొన్నిసార్లు. తర్వాత పక్కకి వెళ్ళిపోయి కొంతసేపు అలా ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. చాలా అంటే సైలెంట్గా ఉండిపోయి ఇంకా అలా ఉండాలని అనిపిస్తుంది. అట్లా వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోయి అట్లీస్ట్ స్నానం అన్న చేస్తాను, లేదంటే బెడ్రూమ్లో అలా కూర్చుంటాను. కొంతసేపు అలా సెట్ అయ్యిద్ది అనమాట. టైం తీసుకుంటుంది, బట్ సెట్ అయిపోతుంది నాకు నేనే. అది అంటే మనకు ఉన్న స్ట్రెస్ అలా ఉంటుంది అనమాట. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, ఓకే ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాను, నా బుర్ర నేనే పాడు చేసుకుంటున్నాను అవసరంగానే. అదంతా ఆబ్వియస్లీ కామన్ విషయం ఈ టైంలో స్పెసిఫిక్గానే. ఎందుకంటే ఫీడింగ్ ఇస్తూ చూసుకోవాలి బుడ్డోడిని, అండ్ ఇంట్లో పనులు ఇవన్నీ చాలా అంటే చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది చాలాసార్లు. బట్ నేనైతే పర్లేదు, మేనేజ్ చేస్తున్నాను. లక్కీగా ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తారనమాట. నాకు అరవటం స్టార్ట్ అవ్వబోతుంది అన్నప్పుడల్లా మెయిన్ పిల్లలు అలర్ట్ అయిపోతారు. అలర్ట్ అయిపోయి ఇంకా అమ్మ అరవబోతుంది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్న ఇదే వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. పాపం ఏంటంటే కొన్నిసార్లు అరుస్తాను, నీట్గా ఉండాలి, ప్రతిదీ నీట్ ఉండాలి, అన్నీ సర్దుకోవాలి, ఎందుకు ఇట్లా పెట్టారు అని చెప్పి. ఎందుకంటే మన సరౌండింగ్స్ మనం నీట్గా పెట్టుకోకపోతే మనకి ఇంకా ఇదిగా అనిపిస్తుంది. టైంకి లేవంగానే ఏది ఎక్కడ నుంచి వస్తువు తీసామో అక్కడే పెట్టమంట. మెయిన్ థింగ్ అదనమాట. ఎక్కడి నుంచి తీసామో అక్కడ పెట్టేసేయండి, యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎక్స్ట్రా వర్క్ ఏం చేయక్కర్లేదని కొన్నిసార్లు పెట్టరనమాట. ఇంకా పాప అయితే మామూలుగా చుక్కలు చూపించదు నాకు. దానివల్ల ఏంటంటే అప్పుడప్పుడు అరవటం ఇదంతా అయితే కామన్ విషయం. ఇగోండి వింటున్నారుగా వాడు అరుపులు. రోజుకి మొండిగాడిలాగా తయారవుతున్నాడు అనమాట. లిటరల్గా అసలు ఎంత మొండి అంటే వాడికి ఏది కావాలో అది అయిపోవాలి, వితిన్ సెకండ్స్లో అయిపోవాలి. ఇంకా అలా పరిగెట్టిస్తూ ఉన్నాడు మనుషుల్ని. ఇంకా ఏంటంటే పరమాన్నం చేస్తున్నాను, పులిహోర తాలింపు లాస్ట్లో మళ్ళీ పెట్టాను. ఎందుకంటే ఎండుమిరపకాయలు సరిపడా వేయలేదన్నమాట పులుసు పెట్టేటప్పుడు. ఇంకా కరివేపాకు కూడా లేదు ఇంట్లోని, అందుకని ఇంక లాస్ట్లో ఇంకోసారి తాలింపు అయితే పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వలన భలే టేస్ట్ ఉంటుంది అసలు. ఇంకా ఈ బెల్లం ఏమో కానీ అసలు ఈ మధ్యన బెల్లం సరైన క్వాలిటీ వస్తున్నాయో లేదో అర్థం కాదు. వేయంగానే ఒక రకంగా అయిపోతుంది పాలంతా. కొన్నిసార్లు అయితే పాలు ఇరిగిపోతాయి కూడా. వెంటనే అయితే పొయ్యి కట్టేసేయాలి. కొన్నిసార్లు ఈ బెల్లం కరగదు. ఇది కొంచెం పర్వాలేదు. అసలు మామూలుగా అయితే పాలు ఇరిగిపోయి అసలు ఒక రకంగా అయిపోద్ది అనమాట. చాలా అసలు పరమాన్నం చెయ్యాలి అనుకుంటేనే నాకు భయం వేసేస్తుంది అది ఎట్లా ఉంటుందా అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్యన వచ్చే ఇది అలా ఉందన్నమాట. మనం ఎంత ముందే బెల్లంని ఫిల్టర్ చేసుకుని కాసుకుని ఎన్ని చేసినా కూడా ఇలానే ఉంటుంది. ఇంకా క్లైమేట్ చూడండి, ఈ మాత్రం మంచు ఆ టైంలో కనిపించింది కానీ ఇంకా ఇప్పుడు చూస్తే కనుక అసలు వింటరా ఇది అన్నట్టు అనిపిస్తుంది. ఈసారి అసలు స్నోయే లేదు. లాస్ట్ ఇయర్ ఎంత బాగా పడిందో ఈసారి అసలు లేనే లేదు స్నో. మొత్తం అంతా గ్రేగా ఉండింది. సో ఫైనల్గా అయితే వంట అయిపోయింది. ఇంకా ఏంటంటే వంట అవ్వగానే ముందరైతే దేవుడి దగ్గర పెట్టాలి కదా, ఇంకా అందుకని అత్తకి మావయ్యకి ఇంకా దేవుడికి పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసి లైట్స్ ఆన్ చేసేసుకుని, చీకటి పడిపోయింది, మధ్యాహ్నం అవుతుంది, చీకటి పడిపోతుంది కరెక్ట్ ఆ టైంకి. ఇంకా తిన్నాం అనమాట పెట్టుకుని. తినకముందు ఒకసారి మమ్మీ వాళ్ళు కూడా వీడియో కాల్ చేశాను కానీ నేను అదంతా రికార్డ్ అయితే చేయలేదు, కుదరలా చేయటానికి. ఇంకా పెట్టుకుని ఇలా చీకటి పడే టైంకి తింటున్నాము. 3 అయిపోయింది అప్పటికే. ఇంకా చాకల మీద ఉన్నాం అనమాట. అంతా యమ్మీ ఫుడ్ అయ్యేసరికి కడుపు నిండుగా తిన్నాము. తినేంటంటే కాసేపు అందరం పడుకున్నాం. అసలు కోమాలోకి ఇల్లు అలా వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది పడుకుని లెగిస్తే ఆఫ్టర్నూన్స్. ఇంకా ఈవినింగ్ ఏంటంటే చెప్పాను కదా కుకీస్ అవి చేయాలి అండ్ చాలా పనులు అయితే అనుకున్నాము. పండగ రాకముందే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇంకా ఆ పనులు అయితే స్టార్ట్ చేయడానికి చూస్తున్నాం. ఇంకా ఈయన బ్లాగ్ తెచ్చారు, సరేలే అని ఇంకా కొంచెం అందరికీ పోస్తున్నారనమాట. ఆ రోజు ఏంటంటే రాముడు సీత ఆడడం. మీలో ఎంతమందికి ఈ గేమ్ తెలుసు నాకు కింద కమెంట్ చేయండి. ఇండియాలో ఈయన కజిన్స్ అందరితోటి భలే ఆడేవాళ్ళం అసలు. తలప్రోల్లో కూర్చుని చాలా బాగా అనిపించేది అనమాట. ఇంకా ఏంటంటే
పిల్లలకి ఆ గేమ్ గురించి చెప్పాం. అంటే ఏదో ఒకటి ఆడాలి అని అన్నారు, ఇంకా అందుకని ఆ గేమ్ గురించి చెప్పాం అనమాట. అలా అయితే కూర్చుని ఆ రోజు సరదాగా గేమ్ ఆడాము అందరం కలిసి కదా. సీత నాకు తెలీదు, నేనైతే కాదు. పాపం నిజంగానే కరెక్ట్ గెస్ చేసి. సరే అర్థమైందా గేమ్? ఇదిగా ఉండకూడదు, థ్రిల్లింగ్ గా ఉందా? ఫేస్ అలాగ పెట్టకూడదు కన్నా అని కంగారుగా. మీరేమొచ్చింది పేరు? హనుమాన్. కదా ఒకసారికి ఇంకా క్లోజ్ చేసేయి. మళ్ళీ నాన్నకే వచ్చింది రాముడి, వీడికి కంగారు వచ్చేస్తుంది. చెప్పుతారు ఇంతసేపు, దీనికి టైం. నువ్వే సీత కాదు, నువ్వే సీత. పక్కన షోరా? నేను కాదు, పాప. నువ్వా? నేను చూడకపోయినా కాయతో నేను గెస్ చేసేసా. ఇప్పుడు చెల్లికి 1000 పాయింట్స్. నీకేమొచ్చింది? లక్ష్మణ్. నాకు హనుమాన్. 1000. నాకు నీ యాక్షన్ చూసే అర్థమైపోయింది. నీకేంటి హనుమాన్? పిల్లలకి ఎంత తెలివో చూడండి. వాళ్ళు ఫస్ట్ వచ్చారు, అసలుకి ఫస్ట్ బాబు కూడా వచ్చాడు, తర్వాత పాప. నేనైతే లాస్ట్ వచ్చాను. గేమ్ రూల్స్ చెప్పిన నేనే లాస్ట్ ప్లేస్ అనమాట. అంత లెవెల్లో వాళ్ళు ఆడి గెలిచేశారు మొత్తానికైతే. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. బాగా నచ్చింది వాళ్ళకి ఆ గేమ్. మేము కూడా ఎంజాయ్ చేసాం, ఎందుకంటే పిల్లలతో ఎప్పుడు ఆడలేదు. అంతా అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళతో అయితే ఆడేవాళ్ళం, కానీ వీళ్ళ పిల్లలతో ఎప్పుడు ఆడలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైము. సో ఇంకా వాళ్ళు కూడా అరే భలే ఉంది ఈ గేమ్ ఏదో అని చెప్పి బాగా ఎక్సైట్ ఫీల్ అయిపోయారు. ఇంకా యూల్ క్యాలెండర్ ఉంది కదా, ఇంకా అది ఓపెన్ చేస్తున్నాం. ఇది 25th వరకే అనమాట, డిసెంబర్ 25th వరకే ఉండింది. ఇంకా అయిపోతుంది. అసలుకి మనం ఇయర్ అంతా వెయిట్ చేస్తాం పండగ కోసం. అలాంటిది పండగ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో టైము అని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఇంకా అలానే ఉంటుంది. ఇంక ఇది కూడా అనమాట పజిల్ బుక్, ఇంకా ఈ క్రాఫ్ట్స్ది కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. వీళ్ళేంటంటే పనుల్లో పడి రోజుకి ఒకసారి ఎవ్రీడేది ఉంటుంది, అదైతే అవ్వట్లేదు. ఇంకా అక్కడ కింద పెట్టిన పజిల్ బుక్స్, ఇంకా గేమ్స్, బోర్డ్ గేమ్స్ చాలా ఉన్నాయి పిల్లలకి. అవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టారు కదా, అవన్నీ మోస్ట్లీ స్వీడిష్లో ఉన్నాయి అన్నమాట. ఇంక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బోర్డ్ గేమ్స్ ఆడేంత ఓపిక లేదమ్మా, రాముడు సీత ఆడదాం అని చెప్పి ఇంకా అది ఆడాం. కానీ అసలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా సండే మార్నింగ్ అయితే చర్చే కదా, 4th సండే అనమాట, 4th అడ్వెంట్ సండే. ఆ రోజు పొద్దుండే ఎంత చుక్కలు చూపించాడు అంటే చర్చ్కి వెళ్ళేటప్పుడు అసలు మామూలుగా చుక్కలు చూపించలేదు. ఆ రోజు కొంచెం వెచ్చగా ఉండింది. చెప్తున్నాను కదా, క్లైమేట్ చాలా వర్స్ట్గా ఉందన్నమాట ఈసారి. అసలు వింటర్ లాగానే లేదు, అన్ని ప్లస్లో ఉన్నాయి టెంపరేచర్స్ అన్నీ. అస్సలు చల్లగా లేదు. నేనైతే అసలు జాకెటే వేసుకోలేదు ఆ రోజు. అండ్ క్లైమేట్కి తగ్గట్టుగా బట్టలు వేయాలి పిల్లలకి ఎప్పుడైనా కూడా. ఆ రోజు అంత చల్లగా లేదని చెప్పి ఇది ఫుల్ ఫ్లీజ్ వేసాను అనమాట, ఫ్లీజ్ లాగా. క్యాప్ అయితే మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే చెవుల్లో ఒక చలి అల్లకుండా ఉంటుంది. ఇంకా వింటర్ జాకెట్ అంటారా, అది మంచు ఉన్నప్పుడు మైనస్లో ఉన్నప్పుడు వేయటం అనేది కరెక్ట్ అనమాట. ఈ లేయరింగ్ తెలుసుకోకపోతే ఇక్కడ చాలా కష్టం. అండ్ ఎలాగో చర్చ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తీయాల్సిందే అవన్నీ. ఆ వేడికి వాళ్ళు ఉండలేరు, గోలు ఎత్తేస్తారు. అసలు ఎప్పుడు ఏడవనోడు ఆ రోజు ఏడ్చాడు అనమాట చర్చ్లో. నేను ఇంకా పక్కగా వెళ్ళిపోవాల్సి వచ్చింది, అంటే డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట ఫీకా చేసుకునే దగ్గరికి. వాడు ఏడుపుకి ఆ రోజు ఎందుకునో ఏమైందో తెలీదు, నిద్రకు వచ్చేసో లేకపోతే ఏమో తెలీదు, చాలా క్రాంకీ అయిపోయాడు ఒక్కసారి అంత బాగుంటారు అని అనిపిస్తుంది. అనుకున్నామో లేదో నెక్స్ట్ మూమెంట్ అలాగా వీడేనా అంత సైలెంట్గా ఉన్నదే అన్నంత లెవెల్లోకి వెళ్ళిపోద్ది అనమాట గోల.
అందరికీ ఇలానే ఉంటుందేమో మోస్ట్లీ, ఎందుకంటే అలా అనుకున్నామో లేదో ఇలా లెగుస్తారు, అమ్మ పడుకున్నాడులే అని అనుకున్న టైంకి ఇగోండి ఇలా కుట్టోడిని ప్యాక్ చేసేసేసి బయలుదేరాం చర్చ్కి. ఆ రోజే లాస్ట్ అడ్వెంట్ సండే. ఇంకా క్యాండిల్స్ వెలిగించాల్సి ఉంది. ఆ రోజు ఏంటంటే నేను కుట్టోడు వెలిగించాలన్నమాట, నైట్ వెలిగిస్తాం. ఇంకా చర్చ్కి అయితే బయలుదేరాము. మంచు అంతా స్లోగా కరిగిపోయింది. ఆ రోజు చెప్పాను కదా ప్లస్లో ఉందని టెంపరేచరు. స్లోగా మంచు అయితే కరిగిపోయింది. ఒక్క రోజులోనే తేడా తెలిసిపోయింది అనమాట. లైక్ అసలు ఖాళీలో పెడితే జారిపోతాం అన్నట్టు. నాకైతే టెన్షన్, బయటికి రావాలంటే నేను ఎక్కడ పడిపోతానా అని చెప్పి అతి జాగ్రత్తగా నడిచాను అనమాట. అదే సినిమాలో సీన్ ఉంటుంది కదా చిరంజీవిది, ఇలాంటప్పుడే అడుగు ఆచితూచి వెయ్యాలి అన్నట్టుగా ఉండింది నా పరిస్థితి ఆ రోజు. ఇంకా చర్చ్కి వెళ్ళాం. ఆ రోజు బాగా తొందరగా వెళ్ళాము, టైంకి వెళ్ళాం యాక్చువల్గా 15 minutes ముందరే. ఎందుకంటే బాగా రష్ ఉంటుంది, అడ్వెంట్ సండే కదా, ఫుల్ నిండిపోతారనమాట. ఇంకా అందుకని ముందే వెళ్ళిపోయాము. లక్కీగా ప్లేస్ దొరికింది, ఇంకా కూర్చుని పోయాము. ప్రతి వీక్ సండే ఏంటంటే మ్యాక్సిమం నేను బ్రేక్ఫాస్ట్లు చేయట్లేదు, బ్రేక్ఫాస్ట్ చేయకుండా అలా వెళ్ళిపోతాను, ఫీకా ఉంటుంది కదా అని. కానీ ఆ రోజు అసలుకి ఫీకా ఏమీ లేదనమాట, ఎంటీగా ఉండింది డైనింగ్ రూమ్ అంతా. బాగా అనిపించింది. సరే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, పిచ్చి ఆకలి మీద ఉన్నాం. ఇంటికి వచ్చి వంట చేసేంత ఇది కూడా ఉండదన్నమాట. అప్పటికే 12:30 అయిపోయింది. ఇంక ఈయన అన్నారు సరే ఏదన్నా తెచ్చేసుకుందాంలే, మరీ లేట్ అయిపోద్ది వాళ్ళు కూడా అని చెప్పి ఇంకా అలాగా ఇంటి దగ్గర చాప్ పెట్టారు కదా, అలా అక్కడికి వెళ్ళారనమాట. అండ్ చాలా బాగుండింది, చాలా రీజనబుల్ ప్రైస్లో. మేము ఎప్పుడు తినేదానికన్నా హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అయింది. బట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి అండ్ సూపర్ ఉండింది. నిజంగా చెప్పాలంటే అది ఆథెంటిక్ టేస్ట్ లాగా ఉండింది చైనీస్ ఫుడ్. ఈరోజు ఏం చేస్తున్నావు? నువ్వే చెప్పు. ఇండియన్ బిస్కెట్లు అవి. అవును, క్రిస్మస్కి క్రిస్టియన్స్ చేసుకునే బిస్కెట్స్. అంటే క్రిస్టియన్స్ అంటే అందరూ చేస్తారు, కానీ ఇదొక టైప్ ఆఫ్ ఇదన్నమాట. ఇప్పుడే మా చిన్నమ్మ అంటే నాకు ఆమెకి జస్ట్ ఇయర్స్ గ్యాప్ అనమాట, 9 years 7 years గ్యాప్. ఆమె బాగా చేసేది, ఆమె చంటి అంటాము. చంటికి ఫోన్ చేసి మరీ కనుక్కున్నా ఎలా చేయాలా అంటే చెప్పింది. ఇంకా సేమ్ ముందుకు తక్కువగా చేసుకొని చూద్దాము అని స్టార్ట్ చేస్తున్నాం. సో దానికి కావాల్సింది మామూలుగా కొలత అయితే నేను తీసుకునేది 250 grams ఆఫ్ మైదా విచ్ ఇస్ ఫ్లోర్. దానికి 250 grams ఆఫ్ షుగర్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడే చెంటునైనా చెప్పింది ఎలా చేయాలి. నేను కూడా చేస్తాను, అందరూ చేస్తాను. ఇంకా తీసుకొస్తాను. అదేంటి తిరిగి అనుకుంటా. బుర్ర అలా ఉంది, ఏం చేద్దాం. నా బుర్ర స్ట్రెస్గా ఉన్నప్పుడు పనిచేయదు అంటాను చూడండి, అదనమాట. అలా ఉంటుంది ఒక్కోసారి. అసలు ఏం చేస్తున్నానో కూడా తెలియదు, ఎంత టెన్షన్ పడిపోతానంటే ఆల్మోస్ట్ కాదు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తాను అనమాట, అంత టెన్షను. ఆ రోజు పని మొదలెట్టాం కదా, కుకీస్ ఎలా వస్తాయి ఏంటి ఇదనమాట కంగారు. అండ్ నేను ఒకటి అనుకున్నాను, పిల్లలకి ఒకటి చెయ్యాలి అని చెప్పి నటెలా తోటి కుకీస్ చేద్దాం అని అనుకున్నా. కుకీస్ అంటే కుకీస్ కాదు, పఫ్ పేస్ట్రీస్ తోటి నటెలా పఫ్స్ లాగా చేద్దామని అనుకున్నాను. అది మాత్రం సూపర్గా వచ్చినాయి, అంటే నేను అనుకున్నట్టుగా వచ్చినాయి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా బేకింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేయను, ఎందుకంటే నాకు రాదు, నేను దాని జోలికి పోను అనమాట. ఇంకా
అలాంటిది బాగా అయింది. పఫ్ పేస్ట్రీస్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు అని అనిపించింది. సో అదే ట్రై చేశాను. మీతో కూడా ఈ వ్లాగ్లో అది షేర్ చేస్తాను ఎలా చేయాలని. ఫస్ట్ అయితే ముందర ఇక్కడ ఇండియన్ బిస్కెట్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ మేజర్ థింగ్ మేము చేసింది ఏంటి అంటే గోధుమ పిండి వేసుకోవాల్సింది మైదా పిండి వేసుకున్నాం. ఆ మైదా వేసుకోవడం వలన ఏమైందంటే మొత్తం అంతా అంటుకున్నట్టు అయిపోయిందనమాట గట్టిగాని. కానీ నాకు అనిపించింది సరే అంటుకుంటే అంటుకుంది, మనం ఎట్లగట్ల అయితే దీన్ని కుకీస్ లాగా చేద్దామని చెప్పి చేశాను. ఆయిల్ రాసుకుని చేతికి అటు ఇటు ఇలా ప్రెస్ చేస్తూ అరిసెలు అద్దుకున్నట్టు అద్దే అనమాట అద్ది ఓవెన్లో అయితే పెట్టి బేక్ చేసాం. కానీ అది సూపర్గా టర్న్ అవుట్ అయింది. అంటే అది బిస్కెట్ లాగా అవ్వలేదు కానీ రస్కుల్లాగా అయినాయి అనమాట. రస్కుల్లాగా అయినాయి అండ్ సూపర్గా ఉండింది. ఇది అంటే మేము ఒకటి అనుకున్నాం, ఒకటి అయింది కాబట్టి నేను మీకు రెసిపీ అయితే షేర్ చేయట్లేదు. బట్ నాకు తెలిసిన ఇండియన్ బిస్కెట్స్ రెసిపీ అయితే ఒక కిలో గోధుమ పిండికి కిలో షుగరు, చిటికెడు బేకింగ్ పౌడర్, చిటికెడు సోడా, సరిపడనంత ఉప్పు లైట్గా వేసుకుని ఎగ్స్ ఒక 6 ఎగ్స్ అనుకుంటా, కేజీకి 6 ఎగ్స్ బీట్ చేసుకుని ఇది చపాతీ పిండిలాగా పిసుక్కోవాలి మొత్తం అంతా. అండ్ ఎగ్స్ బీట్ అయినప్పుడు సరిపోకపోతే కనుక తడి కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ చపాతీ డో లాగా చేసుకుని ప్లేట్లో కొంచెం ఆయిల్ రాసి అదంతా పిండంతా దానిలో స్ప్రెడ్ చేసి షేప్స్ కట్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే, లేదా ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో బేక్ చేసుకోవడమే. సో ఇది మెయిన్ ఇండియన్ క్రిస్మస్ టైంలో తినే బిస్కెట్స్ రెసిపీ అనమాట. బట్ మేము అది చేద్దాం అనుకొని ఇంకోటి అయింది కాబట్టి నేనైతే మీకు ఎగ్జాక్ట్గా చూపించట్లేదు. బట్ నేను చేయాలనుకున్నది ఏంటి అంటే పేస్ట్రీస్ తోటి. ఇక్కడ పఫ్ పేస్ట్రీస్ దొరికితే నేను యూజువల్గా పఫ్స్ చేస్తుంటాను కదా, బటర్ షీట్స్ లాగా ఉంటాయి అన్నమాట అవి. మరి ఇండియాలో ఇలా విడిగా దొరుకుతాయో లేదో నాకు తెలీదు, ఇక్కడైతే దొరుకుతాయి. సో ఇవి అయితే తీసుకున్నా అనమాట. ఒక ప్యాకెట్లో 10 షీట్స్ ఉంటాయి. ఇక్కడ నాకు కావాల్సింది ఒక పఫ్ పేస్ట్రీ చేయడానికి 2 షీట్స్ కావాలి నాకు. సో ఒక ప్యాకెట్ అంతా యూజ్ చేశాను. దాంట్లో ఏంటంటే 10 షీట్స్ ఇస్తారు. సో దాంట్లో నేను 5 అన్నట్టు చేసుకున్నాను. షేప్స్ కట్ చేసుకోవాలి కాబట్టి చాలానే వచ్చినాయి అనమాట. పిల్లలైతే పండగ టైంలో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇవి తింటూ. అండ్ చూసారుగా ఈయన ఆనందం అసలుకి ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది. బట్ సరేలే ఏదైతే అది అని చెప్పి ఇంకా చేసుకుంటున్నాం అట్లానే. షేప్స్ అయితే అసలు ఎప్పుడు వాడలేదన్నమాట. తీసుకున్న తర్వాత ఇదే వాడడము. అండ్ అక్కడైతే మైదా వేసినందుకు బాగా అతుకుపోతూ ఉండింది. ఎంత ట్రై చేసినా అది మామూలు అవ్వలేదు. సో ఏదో ఒకట్లా చేద్దామని చెప్పి నేనైతే అలాగా అరిసెలు అద్దినట్టుగా ఆయిల్ రాసి అటు ఇటుగా అయితే ఏదో ఒక రకంగా దానికి ఒక షేప్ అయితే తీసుకొచ్చాను. రస్కులు అయినాయి, చాలా బాగుంది టేస్ట్. అది కూడా ఫ్లాప్ అవ్వలా, పిల్లలకి బాగా నచ్చింది. హ్యాపీగా పాలల్లో నంచుకుని తింటున్నారు వాళ్ళైతే. ఇంకా నేను చేయాలనుకున్న పఫ్ పేస్ట్రీస్ అయితే నటెల్లా తోటి పఫ్ షీట్స్ తీసుకున్నాం కదా, అది మామూలు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత, ఎందుకంటే అది డీప్ ఫ్రీజర్లో ఉంటుంది కాబట్టి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత నటెల్లాని స్ప్రెడ్ చేసేసుకున్నాను. స్ప్రెడ్ చేసుకుని ఇంకొక ప్లెయిన్ పఫ్ షీట్ దాని మీద పెట్టి షేప్స్ కట్ చేసుకున్నాం అనమాట. కట్ చేసుకుని మిగిలినంతా పిండి చుట్టూరు ఉన్నదంతా తీసేసేసి ఎగ్ బీట్ చేసుకుని పైన కొంచెం బ్రష్ తోటి ఎగ్ మిక్స్ అనేది రాసుకుంటే ఏంటంటే కొంచెం బ్రౌనిష్ గోల్డెన్ కలర్లో వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది లుక్ చూడడానికి. అది ఇంకా 180 degrees టెంపరేచర్లోని ఓవెన్లోని ఒక 15 minutes పెట్టాను అంతే. చక్కగా పొంగిపోయినాయి, అసలు చాలా బాగుండింది అనమాట. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. పిల్లలైతే ఇంకా 2 daysలో అయిపోయినాయి. అది యాక్చువల్గా చెప్పాలంటే అంత నచ్చిందనమాట పిల్లలకి. బాగున్నాయి, ట్రై చేస్తారు మీరు కూడా అని చెప్పి అయితే ఈ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, నటెల్లా ఉంది అంటే ఈజీగా చేసేసుకోవచ్చు పఫ్ పేస్ట్రీస్ తోటి. ఇది 2 కాకుండా ఒక్కొక్కటిగా కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఫోల్డ్ చేసేసుకుని నేను ఇక్కడ షేప్స్ కావాలనుకున్నాను కాబట్టి నేను 2 వేసుకుంటున్నాను అనమాట. లైక్ శాండ్విచ్ మోడల్ లాగాని మధ్యలో నటెల్లా రాసి పైన ఇంకో పఫ్ షీట్ వేయటం. ఇదేంటంటే పిల్లలతో కూడా చేయించాలి అని అనుకున్నాను. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు అది చేస్తూ. ఎందుకంటే
ఎందుకంటే నేను యూజువల్గా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయను వంట పనుల్లోని. మిగిలిన ఏమన్నా చేపిస్తాను కానీ వంట పనులు ఎక్కువ ఇన్వాల్వ్ చేయిను అనమాట. వద్దు వద్దు అని అనేస్తాను. అలాంటిది వాళ్ళతోటి ఇవన్నీ చేయించేటప్పటికి వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు అనమాట. అందులోని నటెల్లా వాళ్ళ ఫేవరెట్. ఎప్పుడు తీసుకోమన్నా తీసుకోను, ఎందుకంటే ఉంది అంటే ఫ్రిడ్జ్లో డబ్బా 1 వీక్లో అయిపోవాలన్నమాట. అలా తింటారు. బ్రెడ్లో నటెల్లా, అన్నిట్లో నటెల్లా. ఇంకా అందుకే నేను అసలు తీసుకోను. అలాంటిది తీసుకుని ఇవి అయితే చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి హ్యాపీనెస్కి లిమిట్ లేకుండా అయిపోయిందనమాట. ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేశారు వర్క్ చేస్తూ. ఇంకా కుట్టోడిని ఏంటంటే ఈయనకు అప్పచెప్పేసేసి మేము అలా చేసుకుంటున్నాం అనమాట కుకీస్ని. తర్వాత ఈయన వచ్చి ఎగ్స్ అది బీట్ చేసి అయితే వేసి పెట్టారనమాట, బ్రష్ చేశారు. ఇవి కూడా కుకీస్ అయిపోయిన తర్వాత ఓవెన్లో పెట్టేసుకున్నాం. ఒక 15 minutes సరిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా యమ్మీగా ఉంది రెసిపీ. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుద్ది. ఇంకా ఆ రోజు నాది కుట్టోడిది అనమాట ఛాన్స్ క్యాండిల్ వెలిగించడానికి. 4th అడ్వెంట్ సండే అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది అసలుకి తలుచుకుంటుంటే. మళ్ళీ డెకరేషన్స్ అన్నీ తీసేయాలన్నా పండగ అయిపోయిన తర్వాత అని అంత ఫాస్ట్గా అయిపోయిందో అసలుకి టైము. ఇంకా క్యాండిల్స్ వెలిగించేసేసి మంచిగా అయితే టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే ఈయనకి వెకేషనే, పిల్లలకి వెకేషనే. సో ఇంకా హాలిడేసే కాబట్టి లేట్గా పడుకున్నాం అనమాట మూవీ చూస్తూ. ఈసారి అన్ని క్రిస్మస్ మూవీసే చూడాలి అని అనుకున్నాం. సో అన్ని క్రిస్మస్ మూవీసే పెట్టుకుని చూస్తూ ఉన్నాం అనమాట. అలా అయితే టైం స్పెండ్ చేసాం. ఎలా ఉంది వ్లాగ్ నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until I last